హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతి పండక్కి ఎంతో ఇష్టంగా చేసుకునే రెసిపీ అదేనండి స్వీట్ పొంగల్. ఈసారి రైస్ బదులుగా మిల్లెట్స్ యూస్ చేసి చేయండి. టేస్ట్ అదిరిపోతుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఈ రెసిపీకి వచ్చి నేను 3/4 కప్ లిటిల్ మిల్లెట్స్ అయితే యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్తో యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసి జెంటిల్గా ఇలా మనం ఫింగర్స్తో అయితే ఈ పై పొట్టు పోయే వరకు 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో అనేది మనం డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసి ఓవర్ నైట్ ఆర్ అట్లీస్ట్ 8 to 9 అవర్స్ సోక్ చేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా కుక్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు అనమాట. సో నెక్స్ట్ మార్నింగ్ ఈ వాటర్ అంతా మనం ఇలా స్ట్రెయినర్ని యూస్ చేసి డ్రైన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోనే మనం 1/2 కప్పు పెసరపప్పు లో ఫ్లేమ్లో దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. సో వేయించుకునే పెసరపప్పుని వాష్ చేసుకుని ఇందులోనే 3/4 కప్పు లిటిల్ మిల్లెట్ అనమాట. సో 1/2 కప్పు పెసరపప్పు మొత్తం కలిపి 1 కప్ అనమాట. 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సోక్ చేసుకున్న మిల్లెట్ వాటర్ అయితే యూజ్ చేశాను. సో ఈ వాటర్ అంతా యాడ్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం 1 టీ స్పూన్ వచ్చి నెయ్యి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మిల్లెట్ అంతా కుక్ అయ్యే లోపల మనం బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్యాన్ తీసుకుని మనం తీసుకున్న పెసరపప్పు మిల్లెట్ కలిపి 1 కప్ కదా, 1 కప్కి 1.5 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసి బెల్లం అంతా కరిగించుకోవాలి. మీరు కొంచెం తీపి ఎక్కువ తింటారనుకుంటే ఇంకో 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కరిగి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, థిక్గా ఉండకూడదు. టచ్ చేసి చూస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మిల్లెట్ పెసరపప్పు అయితే బాగా ఉడికిపోయాయండి. మనం ఎప్పుడైనా మిల్లెట్స్ సోక్ చేసి కుక్ చేసుకోవడం వల్ల దాని టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులోనే మన బెల్లం పాకం కూడా ఇలా స్ట్రెయినర్ని యూస్ చేసి మొత్తం అంతా డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా వడకట్టేసుకోవాలి. యాడ్ చేసిన ఈ పాకం అంతా మిల్లెట్కి పట్టి సో మిల్లెట్ అంతా పీల్చుకుని కొంచెం దగ్గర పడే వరకు మనం మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. వచ్చి ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, 2 టీ స్పూన్స్ వచ్చి నెయ్యి. సో మనం ఈ చక్కెర పొంగల్లో నెయ్యి అంతా యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోనే పచ్చకర్పూరము, ఇది మనకు అన్ని స్టోర్స్లో దొరుకుతుంది. ఇది కూడా చిటికుడు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో ఇలాగ కొంచెం దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. దానికి వచ్చి గీ అయితే యాడ్ చేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే గుప్పెడు జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసి అవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. చక్కెర పొంగల్ రెసిపీ అయితే రెడీ అండి. నేను ఇక్కడ అచ్చంగా బెల్లం యూస్ చేసి అయితే చేశాను. మీకు కావాలంటే కొంచెం బెల్లం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి మిల్లెట్స్తో ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.